ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరుణ్, బయటికి పంపించేయ్. అరుణ్, పద. అరుణ్ సార్, నా మాట వినండి సార్. అరుణ్ సార్, ఇది నా ఇల్లు. నా ఇంట్లో నీ అబద్ధాలతో ఇప్పటికే నీ స్థాయికి మించి అనుభవించావు. నీలాంటిది నా ఇంటి కోడలైనందుకు నా ఇల్లంతా పసుపు నీళ్లతో కడిగించాలి. అరుణ్ సార్, నేను చేసింది తప్పే. అయినా మీ మీద ప్రేమతో ఇవన్నీ చేశాను. నా ప్రేమను అర్థం చేసుకోండి. ఇన్ని మోసాలు చేసిన నిన్ను ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? నీ ప్రేమలో నిజం ఉంటే ఇన్ని రోజులు ఇన్ని నిజాలు నా దగ్గర దాచవు. గెట్ అవుట్. అరుణ్ సార్, ఇది నీ స్థాయి. రా రా. నేను రాను. ఏంటక్క, చెమటలు పట్టాయా? ఇంటికి తీసుకెళ్లి ఈ ఫోటో చూపిస్తే అమ్మగారు నిన్ను మెడ పట్టుకుని బయటికి ఎలా గెంటారో అప్పుడే కళ్ళకి కట్టినట్టు కనిపించిందా? ఇంకా నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు. ఇంటికి తీసుకువెళ్ళి నువ్వేంటో నీ నిజమేంటో నన్ను చెప్పమంటావా, లేదా కోర్టుకొచ్చి నాన్నని కాపాడేలాగా నువ్వు సాక్ష్యం చెప్తావా? సరే, నువ్వు అడిగినట్టు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. నువ్వు ఇలా మాట వింటావని తెలుసుంటే ఈ పని నేనెప్పుడో చేసుండేదాన్ని. అక్కవి అని గౌరవించి తప్పు చేశానని ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పటికైనా మాట మీద ఉండక్క. నువ్వు మాట తప్పితే అమ్మగారికి ఈ ఫోటో చూపిస్తాను అన్న మాట నేను తప్పను. వస్తానక్క, కోర్టులో కలుద్దాం. స్వామి, ఏ పాపం తెలియని మా నాన్న జైల్లో ఉన్నాడు. ఆయన నిర్దోషిగా బయటికి రావాలి. అందుకు నేను చేసే ప్రయత్నానికి నువ్వే నాకు సాయంగా ఉండాలి. ఈ రోజు శివయ్యకి చాలా ఇష్టమైన రోజు. మనసులో ఆ శివయ్యను తలుచుకుని గుడి చుట్టూ మోకాళ్ల ప్రదక్షిణలు చేస్తే కోరుకున్నది నెరవేరుతుంది. అలాగే పూజారి గారు. ఏ దిక్కు లేని వాళ్ళకి నువ్వే దిక్కు అంటారు కదా, మాకు కూడా నువ్వే దిక్కు. మా ప్రతి కష్టంలో తోడుంటావు. మా ఈ కష్టం నుంచి కూడా మమ్మల్ని గట్టెక్కించు తండ్రి.
శ్యామ్ ఈ టెంపుల్ దగ్గరే ఉంటానని చెప్పింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. కోర్టు టైం కూడా అవుతుంది. లోపల ఏమన్నా ఉందా? మా నాన్న నిరపరాధిగా బయటికి రావాలి. హే, జాన్, ఆ